హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటెం చూపిస్తున్నాను. రెగ్యులర్గా మనము దోశ బ్యాటర్ తోటి దోశ వేసుకుంటాం కదా, కానీ ఈసారి మీ ఇంట్లో దోశ బ్యాటర్ ఉంటే ఇలాంటి కరకరలాడి బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను మంచి చట్నీ కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే మనం దోశ రెగ్యులర్గా తిని బోర్ కొట్టేసినప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మనం ప్రిపేర్ చేస్తే పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసి మీ ఇంట్లో ఈ బ్రేక్ఫాస్ట్ని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ క్రిస్పీ అయిన కరకరలాడే బ్రేక్ఫాస్ట్ని మనం దోశ బ్యాటర్ తోటి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను ముందుగా దోశ బ్యాటర్ని తీసుకున్నాను. దీంట్లోకి మనము 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇలా అటుకులను తీసుకొని వాటిని కూడా మనం పౌడర్ ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు వీటిని వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొద్దిగా రుచికి సరిపడేంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మనం వీటిని వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఉప్మా రవ్వ వేసుకున్నాం కాబట్టి అదంతా కూడా తొందరగా దానికి అబ్జార్బ్ అయిపోతుంది. ఎక్కువగా వాటర్ ముందుగానే వేసుకోకండి, ఎందుకంటే ఇది ఎక్కువగా పల్చగా ఉంటే టేస్ట్ అనేది బాగుండదు, అంత పర్ఫెక్ట్గా కూడా రాదు. ఒక్కసారి మామూలుగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మనం కొద్దిగా వాటర్ని వేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ మాత్రం కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది. మరీ ఎక్కువగా లూజ్గా ఉంటే మనకి కరకరలాడుతూ అలాగే ఇలా పునుగుల్లాగా అస్సలు రావు. ఇలా మనం కొద్దిగా వాటర్ని వేస్తూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక 10 నిమిషాల వరకు పక్కకు పెట్టుకోవాలి. 10 నిమిషాలన్న తర్వాత చూస్తే మనకి ఇది ఇంకా కూడా మనకి ఉప్మా రవ్వ అంతా వాటర్ని కూడా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఇలా నార్మల్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని చట్నీ కోసం పుట్నాల పప్పు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసుకొని వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోకి మనము రుచికి సరిపడంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని మనము తాలింపు పెట్టేసుకోవడమే. తాలింపు కోసం మనము తాలింపు బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి మనం కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్రని వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర మనకి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి మనము ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కరివేపాకుని కూడా వేసేసుకొని ఈ తాలింపుని చట్నీలో వేసేసుకోవాలి. ఇది చాలా సింపుల్ చట్నీ అండి, చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు 10 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని వేస్తూ మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి మనము ఇలా చెక్ చేసుకోవాలి మనకి పునుగుల్లాగా వస్తుందో లేదో. ఇలా మనకి డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టేసుకొని ఈ విధంగా పునుగుల్లాగా వేసేసుకోవాలి. ఇది మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి లోపటి వరకు కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వని కూడా మనకి ఎక్కువగా టైం ఏం పట్టదు, చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా మనము మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకైతే మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. ఈ విధంగా మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి. అదేవిధంగా మిగతా పిండి అంతా కూడా ఇలా పునుగుల్లాగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని అంతా కూడా మనం సర్వ్ చేసేసుకోవాలి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో దోశ బ్యాటర్ ఉన్నప్పుడు ఎప్పుడు దోశ కాకుండా ఈసారి ఇలా పునుగుల్లాగా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, కరకరలాడే దోశ బ్యాటర్ తోటి పునుగులు ఎలా ప్రిపేర్ చేశానో. ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.